సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ పాల్వల్డ్. సో మళ్ళీ అయితే పాల్వల్డ్ వీడియోతోనైతే మనం ముందుకైతే వచ్చేసా, అంటే మీ ముందుకి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే జిలెట్ని అయితే పట్టుకుందాం అనుకున్నాం, బట్ అదైతే మిస్ అయ్యి చంపేసినాం. అండ్ నేనైతే ఆఫ్లైన్లో ఈ స్టోన్ పిట్ అయితే పెట్టేసా. స్టోన్కి చాలా కర్వ్ వచ్చేసింది. ఇలా కాదు కదా, సారీ, ఇలా కూడా కొట్టే ఆప్షన్ ఇస్తే అయిపో. అండ్ ఇక్కడ ఒక క్రషర్, ఇదేంది ఇక్కడ పడేసాను. ఓకే, 6ఏనా అండి క్రషర్, తెలుసు అందరికీ. ఇవైతే తీసుకుందాం, మనకి రెండేనా, ఏదో ఒకటి లేని పెట్టేస్తే అయిపోద్ది. సో ఈ ఎపిసోడ్లో మనం అయితే ఏవో కొన్ని అయితే చేయాల్సిందే. ఇది ఎందుకు వచ్చింది రాయల్. ఓకే ఓకే, ఇటైతే వెళ్దాం. కొన్ని స్పియర్స్ అయితే చేసుకుందాం. వచ్చేసా. ఏం స్టోన్ లేదా, ఇందుకే ఇక స్టోన్ పిట్ పెట్టింది. బట్ మన దగ్గర ప్యాల్స్ ఏం లేవు వాటి కోసం. అండ్ దీనికి ఇంకేం గట్స్ పెళ్ళాం బా. మనకైతే ఒక నిమిషం టెక్నాలజీలో ఏమన్నా వచ్చినాయో చూద్దాం. బ్రీడింగ్ ఫామ్ లాక్, కాల్ రెసిస్టెన్స్, అది కానీ ఇదేంటిదో తెలియదు. ఏంటిరా ఇవన్నీ, ఇది ఆన్లో వేయాలి. అండ్ ఈ షీల్డ్ ఇప్పుడైతే చేయనులేండి ఎట్లయినా, ఎందుకంటే మన దగ్గర అవన్నీ లేవు కాబట్టి. మిల్ అంట, ఇదైతే చేసుకుందాం. చూడండి గేస్, ఫుడ్ లేదు మన దగ్గర. అండ్ స్పియర్ ఎంత, 80 అద్దు. మెడికల్ ఓకే, అద్దులేండి. అది కూడా 3 షాట్ బో ఉంది, చేసుకుందాం. అదని అంటే వుడ్, అవైతే మెటీరియల్స్ అయితే లేవు మన దగ్గర. అండ్ ఇంకేమన్నా పైన మిస్ అయినామా, పారాషూట్ వేసినావా గేస్ మనం, ఏమో నాకైతే గుర్తులేదు. స్టోన్ స్పియర్, మరి ఇందాకటిది ఏంటి, మెటల్ స్పియరా. ఓకే అవును, ఇప్పుడు ఏమేం చేసినాం గేస్ మనం. ముందైతే మనకి వుడ్ అయితే కావాలి, పోయి వుడ్ అయితే కలెక్ట్ చేసుకొద్దాం. ఓకే అయిపోయి వచ్చింది. యా, ఎక్కువ రాలేవులేండి, 12 వచ్చినాయి. ఫైబర్ ఏమో 3 వచ్చింది. ఓకే పదండి వెళ్ళిపోదాం. వస్తున్నా. ఇది ఎందుకో మనం స్లో గుర్తున్నా అనిపిస్తుంది గేస్ నాకు. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అండ్ ఇక్కడ ఇది ఎందుకు వచ్చినారా, ఈ బండి వీళ్ళని ఏమన్నా చేస్తే ఇప్పుడు వీడియో తీసేటప్పుడు వేస్తారు. ఇది ఉందా అసలు, ఒక్క నిమిషం, లేనట్టుంది కదా మన దగ్గర. ఓకే ఆరోస్ అయితే 34 ఉన్నాయి. ఓకే వీడు ఇప్పుడు ఎత్తాడంటరా, కొంచెం మనం కూడా హెల్ప్ చేద్దాం. చేయరా బాగా చేయాలి, తొందర అయిపోవాలి ఇవి. అండ్ గైస్, మీరైతే పాల్వల్డ్ అయితే ఎక్కువ సపోర్ట్ ఇస్తలేరు. ఏదో చాలా రోజులకి కొంచెం అయితే వీడియోలు పెట్టాలనిపిస్తుంది అని పెట్టేస్తున్నా. మీరేమో సగం చూస్తలేరు, లైక్ చేస్తలేరు. సో ఈ వీడియోకైనా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే మనకైతే వచ్చేసింది మొత్తానికి. సో ఇప్పుడైతే ఇందులో ఒక నిమిషం, ప్యాల్స్ అయితే అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఇప్పుడైతే చిల్లెట్ దగ్గరికి వెళ్దామా, చిల్లెట్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది గైస్. వెళ్ళొద్దామా ఒకసారి, వెళ్ళేసి పట్టుకొని వచ్చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో వెళ్దాం. మన దగ్గర అయితే ఫైర్ అయితే బాగానే ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఫైర్ బాగానే వర్క్ అయింది. అది చిన్న బాసే కాబట్టి అంతే ఉంది. ఇంకా రాను పెద్ద బాసులు ఉంటాయి, వాటిని ఎట్లా చంపాలో ఇక అప్పటి వరకు చూడాల్సింది. ఎగిరే పక్షి ఆగస్తున్నా, ఇవి ఎక్కడి హార్న్ అంట, ఆగు. దానికి ఏం పడాల్సింది. ఓరే దేవుడు, రారా నువ్వు ఇటు, కొంచెం పైనకి. ఇప్పుడు కరెక్ట్ ఎట్లా తాకుద్దో చూడు. అది తాకలే కానీ ఏమో అదే భయపడ్డది. సరే రారా నువ్వు. అండ్ గైస్, నాకైతే కొంచెం జలుబు అయిపోయింది, అందుకే మాట్లాడలేకపోతున్నా.
అరే మా ఫాక్స్ నేంద్ర పడేసి కొడుతుంది. అరే నా హెల్త్ లేదు. ఓకే 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 చాలు పట్టేరా. పైన ఏడిపోతుందిరా. ఓకే 98% అంటే అది వచ్చేస్తుంది. అమ్మ నా హెల్త్ ఎందుకు వేసి అంతుంది. మొత్తానికి వచ్చేసింది. నైట్ వింగ్ పేరు మర్చిపోయినా గేస్. అన్న ఆర్మర్ ఇస్ డ్యామేజ్. ఎందుకురా బాస్ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆర్మర్ పోయింది, హెల్త్ పోయింది. ఓకే ఏం కాదు పర్లేనా, అంటే ఇక్కడిక్కడనే తిరుగుదాం హెల్త్ వచ్చే వరకు. చిల్లెటు ఎక్కడున్నావు? ఇవి తినేద్దాం. మన అయితే ఫుల్ ఉన్నాయి అంటే మన ప్యాల్స్కి అయితే. ఓకే పదండి. వీడున్నాడా? ఉన్నాడు, బట్ మన దగ్గర హెల్త్ లేదు. హాయ్ చిలెట్. మన లాస్ట్ ఎపిసోడ్లో చంపేసినాం. మళ్ళీ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? అదంతే కేస్. మనం ఒకసారి బాస్ని చంపి ఒకరోజు స్లీప్ వేసేస్తే మళ్ళీ స్పాన్ అయింది బాస్ అయితే. అండ్ ఇవైతే లాస్ట్ ఎపిసోడ్లో మిగిలినాయి అనుకుంటా. అంటే లోటు చేసినా కానీ రాలే ఏమో. ఇడిదికైతే ఒక చెస్ట్ అయితే కనబడ్డది, పోయేసేద్దాం. చెస్ట్ వస్తున్నా. ఓకే ఇందులో ఏముంటాయో. మెగా స్పియర్, 2 స్పియర్లు దొరికినాయి. ఒకటి నార్మల్ది, ఒకటి కొంచెం పెద్దది. నార్మల్ దాంతోనే పడేద్దాం, ఈజీ నార్మల్ అయితే. అండ్ మన హెల్త్ పెరిగేదాకా కొంచెం అయితే వెయిట్ చేద్దాం. అగ్రెసివ్ మోడ్లో అయితే పెట్టేద్దాం. ఓకే కొంచెం అయితే వెయిట్ చేద్దాం గైస్. ఓకే నేనైతే అంతలో ట్రై చేద్దామని ఇదైతే ట్రాప్ అయితే పెడుతున్నా గైస్. బట్ ఇదైతే ట్రాప్లో వాడట్లేదు. ఈ ట్రాప్ వెనకపోతే ఓకే తీసేసి ఆగవేను. ఆగు గైస్ అయితే పారిపోతాను. ఓకే తీసేసిన మన ప్యాల్ని అయితే. చంపు. ఒక నిమిషం ముందే వస్తుందా? బ్యాక్ బోనస్ ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేద్దాం. వామ్మో 18% అద్దులేండి, చేంజ్ అవ్వదు. ఓకే గైస్ దీన్ని అయితే పైనకి పట్టుకొద్దాం. ఒరే చీకటి అవుతుంది, తొందర రారా పైనకి. కింద ప్లేస్ లేదు, నువ్వు రా. ఓకే కమింగ్. మెసేజ్లో ఒకటి ఇప్పుడు సిగ్నల్ పోవడానికి అంటే ల్యాగ్ అవ్వడానికి. అరే మంచి గురి చూసి కొట్టాలంతే. ఇంకొకటి దెబ్బ, ఇంకొకటి. ఎస్ ప్లీజ్ వచ్చేసింది అనుకున్నా కదరా. రారా ఏమో చెప్తుంది. ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి. వచ్చేసేయి. ఎస్ వచ్చేసింది. మొత్తానికి చిలెట్ని అయితే పట్టేసినాం. సో ఇంకా ఫటాఫట్గా ఇంటికి వెళ్ళి స్లీప్ వేయాలి. చాలా చీకటి అయిపోయింది. ఈ చీకట్లో నాకు ఏం కనబడట్లేదు. మీకు కనబడకపోతే స్కిప్ చేసేస్తా. గుడ్ మార్నింగ్ ప్యాల్స్, వచ్చేసా. ఓకే సో మనమైతే మొత్తానికి చిల్లెట్ని అయితే పట్టేసుకున్నాం. ఇదేంది గాల్లో ఉంది వుడ్. ఓకే బయటికి అయితే మన దగ్గర అయితే పెట్టుకుందాం. దేని ప్లేస్లో పెట్టాలని చెప్తున్నా. ఫైర్ 2 అవసరం లేవు, కానీ ఏకిత్తడీరు కూడా బాగానే ఉన్నాయి 2. అవి ఉండనివ్వలే. నైట్ వింగ్ దీన్ని ఒకటి పెట్టేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఫైర్, గ్రౌండ్, ఇది దేని టైపు, రాక్ టైప్ అనుకుంటా. రాక్ ఏమో. అండ్ వాటర్, ఇంకోటి శాండ్. అని ఉన్నాయి. ఒకసారి బయటికి తీద్దాం దీన్ని, చూడాలిగా. 1 మినిట్ అంతలో. ఇది కాదు బేస్ అప్గ్రేడ్. మొత్తానికైతే మనం పట్టేసినాం దాన్ని అయితే. అండ్ ఇక్కడికి వెళ్ళి కొంచెం ఒక పాల్స్ని అయితే పట్టుకురావాలి. మన దగ్గర అయితే ఒకటి లేవు. అదే మనకి కటివా కావాలి. అవును కటివా ఎందుకు గేస్ మనకి ఎందుకో ఉన్నాయి కదా, గుర్తు రావట్లేదు గేస్. ఎందుకో ఒకసారి కామెంట్ చేయండి. మనం అయితే కటివాని పట్టుకోవడానికి అయితే ఫస్ట్లో అనుకున్నాం ఒకసారి కటివాని పట్టుకోవడం రావాలని. దేనికై ఉంటుంది కటివా? ఇద్దరు ఉన్నారు. ఆగరేంటి కేసుల్లో. ఇదేమో కంట్రోల్స్ చక్కగా ఉండవు. ఆగండి రో. అరే ఓడియమ్మా
ఆగట్లేవేంటి గేస్ ఇవి. ఓకే, ఫైర్ మీదకి గుమ్మస్ కానీ పంపిద్దాం. ఏవి ఉన్నాయి, ఎవరా ఇవి? ఎట్టున్నట్టుంది. ఆగండి ఆగండి ఆగండి. యా ఫైర్ అంటున్నాయి ఇవి. ఇవి నార్మల్ టైపే కదా. అరే ఎందుకురా తిరుగుతున్నారు వారి దేవుడు. ఆగండి, ఇప్పుడు ఎక్కడికి పోతారో యుత్త. కోడి పాపం కూర్చున్న దాన్ని ఎందుకు గెలుపు. రే ఇది ఆర్బీ కాదు, ఎగస్ట్రాలా ఇది కాదు ఇది. ఓకే లేపారా దాన్ని నేను అంతే లేపేసింది. ఓకే వస్తున్నా కటివా ఏడవేను అక్కడ అవుతుంది. ఆగండి, ఇప్పుడైతే కరెక్ట్ కొట్టాలి వాడిని. కొట్టు అది. ఓకే అద్దు మన ప్యాల్తోని. 100% మొత్తానికైతే క్యాప్చర్డ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, దాన్ని కూడా పట్టేద్దాం. పడుంటాయి అలా. ఓ అరే 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 అది ఎటో పోతుందిరా. ఏదిరా ఇది పారిపోతుంది. కాటుడే అరే 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 ఆగరా. ఎందుకు గేసి ఇది కరెక్ట్ టైంలో తిరుగుతుంది. ఆ పాయింట్ నాకేమో చక్కగా కనబడతలేదు. అది చూసేలోగా ఇది పారిపోతుంది. ఓకే ఇంకొకటి కూడా పట్టేస్తాం. సో ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడు గుర్తొచ్చింది క్యాటివా ఎందుకో. అదే మనకి మైనింగ్కి ఏం లేవు కదా గేస్ ప్యాల్స్, అందుకే పట్టేసిన. అండ్ దీన్ని పట్టేసుకుందామా? అదిలేండి, ఈ పెలాడియం అయితే కావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా కరువులో ఉన్నాం పెలాడియం ఫ్రాగ్మెంట్కి. అండ్ మెమోరెస్ట్ మెమోరెస్ట్ని పట్టేసుకుందాం. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో అంటే చాలా ఫ్యూచర్లో. ఓకే ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక ఇది ఫ్రాగ్మెంట్ ఉంది. ఫ్రాగ్మెంట్. ఓకే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు బేస్. కరెక్ట్ రా అది. లెట్స్ గో గైస్. ఓకే ఇప్పుడైతే చిల్లెట్ అంటున్నా ఇదేది 1 minute. క్యాటివా గన్ అయితే పైన పెట్టేద్దాం. మనకి అయితే ఇప్పుడు అవసరం లేనిది ఏదంటే ఈ ల్యాంబాల్ గార్డ్ని. ఇది ఓన్లీ వాటరింగ్ లెవెల్ 1. ఒక్క నిమిషం, ఈ పేరు పెట్టచ్చా? ఆగరా, ఏంది కదలట్లేదు. ఒక నిమిషం, క్యాటివా గన్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే వాటరింగ్ ఆల్రెడీ అది ఉంది కాబట్టి పర్లేదు. ఈడైతే మైనింగ్ కూడా చేస్తాడు గైస్. ఓకే పేరు పెట్టడానికి ట్రై చేద్దాం. పేరు హలో వాట్ హ్యాపెండ్. ఒక్క నిమిషం కీబోర్డ్ ఆన్ చేసుకోవాలిగా. కీబోర్డ్ ఏంది రావట్లేదు. హలో ఓకే డిలీట్ ఏమవుతుంది? ఏంది గైస్ డిలీట్ అవుతలేదు. ఒరే ఏందిరా ఇది, ఏంది గైస్ ఇది? నాకేం అర్థం కావట్లేదు. హలో ఈ పేరు ఎందుకు పెట్టరాట్లేదు గైస్? ఎలా పెడతారు అసలు పేరు? అదే పేరు పెట్టనియరా నన్ను, పేరు పెట్టరాట్లేదు గైస్. ఓకే ఇంకా ఇసి పెట్టేద్దాం. సో క్యాటివా గడ అయితే మైనింగ్కి వెళ్ళిండా? అరే క్యాటివాగా ఈడేటో పోదాను. అరే ఆగరా క్యాటివా నీ గ్యాదరింగ్ వద్దు హార్వెస్టింగ్ వద్దు. నీకు హార్వెస్టింగ్ కాదు, హార్వెస్టింగ్ ఉన్నారు మా వాళ్ళు. ఇంకా ఇది నీ పని చేస్తూ ఉండు నువ్వు. మొత్తానికైతే పెట్టేసినాం గైస్. ఓకే మనకైతే ఇక వస్తూ ఉంటుంది. సో ఇంకా వేరే ప్యాల్స్ పట్టుకురావాలంటే ఈ క్యాటివా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మైనింగ్ ఉంటాయి. వాటిని అయితే పట్టుకురావాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. లెవెల్ 2 మైనింగ్కి ఏమన్నా తీసుకురావాలి. లెవెల్ 2 అయినా 3 అయినా పర్లేదు. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. చెప్పండి మన వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. వీడియో అంతా లెంత్ ఏం లేదు, చిన్నదే. కాకపోతే కాయిన్స్ ఎందుకు గెస్ వేస్ట్ చేయడం, కాయిన్స్ ఉంటే ఇంకో వీడియో స్పీడ్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఏం ఐడియాస్ లేవు కాబట్టి వీడియో అయితే ఆపేస్తున్నా. ఐడియాస్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేస్తుంది. సో చెప్పండి గైస్, మన వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో ఇది గైస్ వాళ్ళ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.